ప్రేమతోటి వాళ్ళ కోరికలకు నెరవేర్చుకోవడానికనే వస్తారు. వచ్చిన తర్వాత ఒకటే వారమని వస్తారు. అమ్మవారు వాళ్ళ లోపల శక్తి లీనమై ఉంటుంది. మళ్ళీ వారాన్ని ఆమెనే రప్పించుకుంటుంది. ఒక్కసారి వచ్చి పోయిరనుకో ఆమె వెంబటినే ఉంటుంది. ఆమె కోరికలంటూ మనం ఏమైనా ఒకరు కోరుకున్నామనుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, భక్తులే చెప్తారు దీని గురించి. ఒక్కసారి కోరుకొని ముడిపేసిపోతే మళ్ళీ దానికోసం కోరికలు నెరవేర్చుకోవడానికి మళ్ళీ ఆమె వెంబటినే ఉంటుంది. ఈరోజు అమ్మవారికి పాలతోటి పంచామృతంతో అభిషేకం చేసినాం, పూలతోటి, పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు అన్నిటితోటి అభిషేకం చేసినాం. ఇక్కడ మా నాన్నకు దేవుడు వస్తాడు మెయిన్, ఆయన నుంచే స్టార్ట్ అయింది. మహాలక్ష్మి అంటే ఇక్కడ మెయిన్ కొలువైందంటే మా నాన్న నుంచి వచ్చింది. ఆయన నుంచే ప్రతి సంవత్సరం భక్తులు కొంతమంది ఎక్కువైతుంది. మేము వేరే ఊరి నుంచి వచ్చాం, మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి పుట్టినరోజు ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే అమ్మవారి మహిమ చాలా ఉంటుంది. ప్రతి ఏప్రిల్ 1 రోజు మహాలక్ష్మి అమ్మవారి పుట్టినరోజు ఉంటుంది. చాలామంది వస్తారు, వేల భక్తులు వస్తారు. ఇక్కడ అమ్మవారి మహిమ ఏంటంటే అనుకున్న కోరికలు తీరుస్తుంది. అమ్మ ఎవరి బాధనైనా తీర్చగల అమ్మ శక్తి అనమాట. చాలా సంవత్సరాల నుంచి వస్తారు, మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాము. అమ్మవారి ఏప్రిల్ 1 రోజు ప్రొద్దున ఒక 2 రోజుల ముందు గుడి శుభ్రం చేసి అంతా ఆవరం అంతా శుభ్రంగా చేసి ప్రొద్దురాటు ఎదుర్కొని అమ్మవారిని ఇక్కడ హోమం ఉంటుండే హోమం చేసి అమ్మవారికి అభిషేకాలు చేసుకుంటూ అన్నదానాలు చేస్తూ చాలామంది వేల భక్తులతోని అమ్మవారి సంబరం చాలా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రత్యేక మహిమ. ఎవరైనా ఒక్కసారి ఇక్కడ అమ్మవారి మహాలక్ష్మి అంటే ఎవరైనా చెప్పగలుగుతారు. డిచ్పల్లిలో ఎవరికి ఏ కోరికలన్నా తీర్చే మాత ఇది. చాలా చాలా మంచిది. జై శ్రీ